వైసీపీ హయాంలో గనుల శాఖని శాసిస్తూ లీజ్దారులను నానా ఇబ్బందులు పెట్టిన పెద్దరెడ్డి అరాచకాల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గత 5 ఏళ్లు పాత లీజ్దారుల్లో ఎవరెవరిని ఎలా వేధించారు, లీజులు ఎలా చేతులు మారాయి, కొత్తగా ఎవరికి దక్కాయో అనే వివరాలపై నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది. గత వైసీపీ హయాంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, వారి బంధువులు, అనుయాయుల లీజుల్లో తనిఖీల పేరిట గనుల శాఖ, విజిలెన్స్ అధికారుల్ని రంగంలోకి దించేవారు. ఉల్లంఘనలు గుర్తించామంటూ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇప్పించేవారు. తరువాత వారిని రాజీకి వచ్చేలా చేసేవారు. నీ లీజు మాకు వదిలే, ఇకపై మేం తవ్వుకొని ఖనిజాన్ని అమ్ముకుంటామని బెదిరించేవారు. బేరాలు కుదుర్చుకునేవారు. ఆ లీజుదారు శరణు మహాప్రభో అని వేడుకునేలా చేసేవారు. చివరకు జరిమానా నుంచి ఉపశమనం కల్పించి ఆ గని లీజును తమకు కావలసిన వారి పేరిట బదలాయించుకునేవారు. ఇలా 1, 2 కాదు, వైసీపీ 5 ఏళ్ల పాలనలో 100 గనుల లీజులు చేతులు మారాయి. గనుల శాఖను శాసించిన పెద్ద రెడ్డి, ఆయన కుమారుడు లీజుదారుల్ని భయపెట్టి బెదిరించి సాగించిన అరాచకాలు కోకొల్లలు. వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖను పూర్తిగా తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న తండ్రి కుమారులు లీజుదారుల వ్యాపారాలు, జీవితాలతో ఆడుకున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నవారు సైతం మైనింగ్ కార్యకలాపాలు చేసేందుకు భయపడేలా ఒత్తిళ్లు తెచ్చారు. తండ్రి కొడుకులు చెప్పినట్లే నడుచుకున్న అప్పటి గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి లీజుదారుల్ని వేధించడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పాపాల చిట్టాను బయటకు తీసేందుకు సిద్ధమైన ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది. ఎన్ని లీజులకు భారీగా జరిమానాలతో డిమాండ్ నోటీసులు జారీ చేశారు, వాటికి ఏ కారణం చూపించారు, వీటిని బూచిగా చూపించి ఎంతకాలం మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకున్నారు, కొందరికి భారీ జరిమానాల నుంచి ఎలా ఉపశమనం కల్పించారు, ఎవరెవరి లీజులు బలవంతంగా బదిలీ చేయించుకున్నారు వంటి సమగ్ర వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు అందాయి. దీంతో గనుల శాఖ అధికారులు ఈ సమాచారం సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి, ఆయన కుమారుడు చేసిన అరాచకాలకు అంతే లేదు. అక్కడ ఈ తండ్రి కొడుకులకు చెందిన కంపెనీ క్రషర్లు, లీజులతో పాటు కొందరు వైసీపీ నేతలకు చెందిన లీజుల్లో మాత్రమే మైనింగ్కు అవకాశం కల్పించారు. ఇతరులెవ్వరూ మైనింగ్ చేయకుండా 5 ఏళ్లు తొక్కిపెట్టారు. మొత్తం రోడ్ మెటల్ క్రషర్లన్నీ ఆపేశారు. కేవలం వారి క్రషర్ నుంచి మాత్రమే రాయి తీసుకునేలా చేశారు. తీవ్రంగా నష్టపోతున్నామని ఎవరైనా లీజుదారులు వేడుకుంటే వారి నుంచి లీజులు బలవంతంగా లాక్కొని వేరొకరి పేరిట బదలాయించేలా చేశారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 10ల సంఖ్యలో లీజులు చేతులు మారాయని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో పలు రోడ్ మెటల్ క్వారీల్లో తనిఖీలు చేయించి ఒక్కొక్కరికి సగటున 100 కోట్ల మేర డిమాండ్ నోటీసులు జారీ చేయించారు. శ్రీకాకుళం జిల్లాలో తమిళనాడు వ్యాపారికి చెందిన గ్రానైట్ లీజుకు 100 కోట్లకు పైనే డిమాండ్ నోటీసిచ్చారు. చాలా కాలానికి దారికి తెచ్చుకుని పర్మిట్లు ఇచ్చేలా చూశారు. ప్రకాశం జిల్లాలో గతంలో టీడీపీలో ఉన్న ఓ కీలక నేతకు చెందిన దాదాపు 10 గ్రానైట్ లీజుల్లోనూ తనిఖీలు జరిపించి 100 కోట్లకు పైనే జరిమానాతో డిమాండ్ నోటీసులు ఇప్పించారు. ఆ క్వారీల్లో తవ్వకాలు జరగకుండా పూర్తిగా ఆపేశారు. చివరకు ఆయన నాటి అధికార పార్టీ వైసీపీలో చేరేలా చూశారు. తరువాత ప్రభుత్వం వద్ద ఆయన క్వారీలకు వేసిన జరిమానాలపై రివిజన్ వేయించి కేవలం 3 కోట్లతో సర్దుబాటు చేశారు. నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గానికి చెందిన నేత కృష్ణారెడ్డి టీడీపీ మహానాడుకు విరాళమిచ్చారు. దీంతో అతని కంకర క్వారీలపై విజిలెన్స్ తనిఖీలు జరిపించారు. ఉల్లంఘనలు ఉన్నాయంటూ 142 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కృష్ణారెడ్డి టీడీపీ తరపున కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన నేత వరదాపురం సూరికి చెందిన క్వారీ లీజుల్లోనూ తనిఖీలు చేపట్టి భారీ జరిమానాతో డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఆయన అనంతపురం కదిరి హైవే పనులు చేస్తుంటే దానికి వినియోగించిన కంకర విషయంలోనూ గనుల శాఖ అధికారులతో తనిఖీల పేరిట వేధించారు. మడకశిరకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులకు చెందిన 4 గ్రైనైట్ లీజుల్లో తనిఖీలు జరిపించి 25 కోట్ల మేర డిమాండ్ నోటీసులు జారీ చేయించారు. నెల్లూరు జిల్లాలోని ఓ సిలికా శాండ్ లీజుదారుకు భారీగా జరిమానా విధించారు. అతను ఒత్తిళ్లకు తలొగ్గడంతో జరిమానా నుంచి రివిజన్లో ఉపశమనం కల్పించారు. తర్వాత అతనితోనే కొంతకాలం సిలికా శాండ్ సిండికేట్ నడిపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆండ్రూ మినరల్స్ అనే లేట్ రైట్ గనుల్లో సోదాలు జరిపించి భారీగా ఉల్లంఘనలు జరిగాయని బెదిరించారు. డ్రోన్ సర్వే చేసి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.